గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. సార్ రేవంత్ సార్, సీఎం సార్, ఫస్ట్ టైం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఊరి ఆడపడుచులు ఇద్దరున్నారు సార్ అక్కడ. మాది ధన్వాడ మండల్ సార్ అండ్ ధన్వాడ విలేజ్ సార్. ధన్వాడ గ్రామ సంఘం ఫస్ట్ గ్రామ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. నేను వచ్చేసి నా సొంతంగా రొట్టెల బిజినెస్ చేసుకుంటున్నా సార్. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు సొంతంగా బిజినెస్ చేస్తున్నా సార్. నాకు వచ్చి ఆదాయం నాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్. మహిళా సంఘాల లోన్ నుంచి ఈరోజు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను సార్. నేను ఇంతకు ముందుకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన సార్. అప్పుడు నా శాలరీ 5,000 సార్. నాకు అప్పుడు నా పిల్లలను పోషించుకోవడానికి లేదు సార్. నా హస్బెండ్ 2011లో చనిపోయింది సార్. అప్పుడు నా పిల్లలు 1 year అండ్ 1.5 year ఉన్నారు సార్ పిల్లలు. అప్పుడు వాళ్ళని ఎలా పోషించుకోవాలి అనేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన. ఇప్పుడు నా సొంతంగా బిజినెస్ పెట్టుకొని మ్యాక్సిమం ఒక నెలకు 30,000 సంపాదించుకుంటున్నా సార్. నేను ఒక్కరోజు వచ్చేసి నాకు 1,500 వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్. హ్యాపీగా ఉంది సార్. సార్ రాజేశ్వరి ఈజ్ ఎ యంగ్ విడో సార్. విత్ ఇన్ 1 year షీ లాస్ట్ హర్ హస్బెండ్. కానీ ఇలా సొంత కాళ్ళ మీద నిలబడుతుందంటే అందుకే ఈ ఒక సక్సెస్ స్టోరీని మీ ముందు సమర్పించాము. మాకు 20,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ సార్. వడ్డీ లేని రుణాలు 1,000 కోటి దాకా. స్టిచ్చింగ్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్స్ ద్వారా 30 కోటి రూపాయలు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రతి పని మా ద్వారా. లోన్ బీమా 2 లక్షలు ప్రతి కుటుంబానికి. యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు. జిల్లా సమాఖ్య బిల్డింగ్ 5 కోట్ల రూపాయలు. ఆర్టీసీ బస్సులు 600. సోలార్ పవర్ ప్లాంట్స్ 1000 మెగావాట్స్. ఇలా ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇన్ని లాభాలు మా మహిళలు పొందుతున్నారు సార్. ఇంకా ముందు వెళ్ళి ఇంకా మంచి సక్సెస్ని మేము సాధిస్తామని చెప్తూ మిమ్మల్ని మాట్లాడగలగా కోరుతున్నాను సార్. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా సమాఖ్య సభ్యులందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పెట్రోల్ బంకు నిర్వహణలో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకును మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా అక్క సీతక్క గారు, పార్లమెంట్ సభ్యులు డికే అర్ణమ్మ గారు, స్థానిక శాసనసభ్యులు పర్ణిక గారు, శ్రీహరి గారు, శంకర్ గారు, వంశీకృష్ణ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇతర అధికారులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళా ఆత్మగౌరవంతో బ్రతికినప్పుడే ఆ కుటుంబం గ్రామంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగగలుగుతుంది అని చెప్పి సంపూర్ణంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ఈరోజు మహిళల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి 10 మందికి చేయుతను సహాయాన్ని అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుంది. ఈరోజు మహిళ దగ్గర 10 రూపాయలు ఉంటే మొట్టమొదట తమ పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతారు. ఆ తర్వాత పిల్లలను ఎదగడానికి, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి, వాళ్ళకు ఒక సంస్కారం నేర్పడానికి ఖర్చు పెడతారు. ఆ తర్వాత కుటుంబము 10 మంది ముందు గౌరవంతో బ్రతకడానికి అవసరమైన విధంగా ఖర్చు పెడతారు. కానీ అదే ఇంటి ఆయన చేతిలో 10 రూపాయలు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆనాడు పివి నరసింహారావు గారు స్వయం సహాయక సంఘాలను మొదలుపెట్టి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు అర్ణమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో సంఘాలను, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంఘాలను బాగా
పెంచేదానికి పెంపొందించేదానికి వాళ్ళకి అన్ని రకాలుగా ఆ రోజు సహకారం అందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు గ్రహణం పట్టినట్టుగా కొంతకాలము చాలామంది ఎలాంటి సహాయం లేక ఆదరణ లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే మొట్టమొదట మళ్ళీ మహిళా సంఘాలను పునరుద్ధరించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఈరోజు కొత్త సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ ఈ సంఘాలకు అవసరమైన బ్యాంక్ లింకేజీలతో పాటు ఇతర వ్యాపార నైపుణ్యాన్ని కూడా నేర్పాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మీకు పావలా వడ్డీ కానీ జీరో వడ్డీ కానీ ఇవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి అన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ అదేవిధంగా కొత్తగా సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ వచ్చినాం. ఈరోజు రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది చేరినారు. ఈరోజు ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నేను మా సీతక్కతో విజ్ఞప్తి చేసిన, అక్క 1 కోటి మందిని తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది.